కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొంతమంది కొన్నింటిని పాజిటివ్ అంటుండటం, మరికొందరు కొన్నింటిని నెగటివ్ అనడం పరిపాటిగా మారింది. ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారు. తాజాగా బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ సర్కార్పై సంచలన ట్వీట్ చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో తాగునీటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. సంగారెడ్డి వట్పల్లి మండలం మేడికొండ తండాలో 15 రోజుల నుంచి మిషన్ భగీరథ నీళ్లు రాక అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాలినడకన వెళ్లి కుంట నుంచి బిందెలో నీళ్లు మోసుకొచ్చుకుంటున్నారని, కలుషిత నీరు తాగడం వల్ల విషజ్వరాలు వచ్చి జనాలు ఆసుపత్రి పాలవుతున్నారని అన్నారు. మిషన్ భగీరథ వాటర్ ఇవ్వాలని అధికారులను వేడుకున్నా స్పందించడం లేదని తండా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని హరీష్ రావు పేర్కొన్నారు.